ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ మరి యొక్క పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో యొక్క లీడర్ నికోదెము గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేయబోతున్నాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, నాయనా నీ శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగో ప్రభా, గడిచిన సంవత్సరం అంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో మేము అడుగు పడుచుండగా ప్రభా, నూతన బోధలతో ప్రభా మమ్మల్ని నింపుమని అడుగుచున్నాం. నాయకుడుగా మీరే ప్రభా, నీ యొక్క స్వరం మాకు వినిపించి త్రోవ ఇది దీనిలో నడుమని మాకు నేర్పుమని, పరిశుద్ధాత్మ నడిపి మాకు దయచేయమని, ఇప్పుడు ధ్యానం చేయబోయే వాక్యాన్ని కూడా ప్రభా మీరు ముందుండి నడిపించుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అనేక సువార్త భాగాల్ని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మొట్టమొదటిగా కనాను విందు గురించి కొన్ని ధ్యానం చేసినాం. అటు తర్వాత ఇప్పుడు నికోదెము, ఆయన ఒక గొప్ప పరిచయుడు అనమాట. ఆ పరిసేయకుడు, ఆయన ఒక అధికారి, మత అధికారి అనమాట, చాలా మందికి పెద్దోడు. అయితే ఆయనలో ఒక తపన ఉండింది, ఆయన యేసయ్యను వ్యక్తిగతంగా కలవాలని. రాత్రి కాల సమయంలో ఆయనను వచ్చి చూచినట్లు ఉంది. ఈ సన్నివేశము యోహాను సువార్త 3 మొదటి నుంచి 17 వచనం వరకు ఉంటున్నది. యూదుల అధికారి అయిన నికోదెము పరిసేయి ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న సూచక కార్యాలు ఎవడనూ చేయలేడు. చూడండి, ఆయన కన్ఫెషన్, వి బిలీవ్ దట్ యు ఆర్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే మీరు చేయుచున్న ఆ సూచక కార్యాలు మరి ఎవడనూ ఎన్నడూ చేయలేడు. ఎందుకంటే మీరు దేవుని గురించి వచ్చినారని మేము విశ్వసిస్తున్నామని సెలవిస్తున్నాడు. అందుకే యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదెము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనతో అడుగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, గొప్ప మత అధికారి, అన్ని కూడా తెలిసినవాడు. అయితే ఆయనలో ఒక కొరత ఉంటున్నది. హీ వాంటెడ్ టు లెర్న్ మోర్ అబౌట్ ద లార్డ్ అనమాట. కాబట్టి పగటి వేళలో ఆయన రాలేదు. మేబీ బిజీ విత్ ద ఆ యొక్క పరిపాలనలో బిజీగా ఉన్నాడో ఏమో, కానీ రాత్రికాల సమయంలో దేవుని దగ్గరికి వస్తున్నాడు అనమాట. వీ నీడ్ టు కమ్ టు హిస్ ప్రెజెన్స్. మన యొక్క కోరికలు, మన యొక్క క్వశ్చన్ మార్క్స్, మన యొక్క ఆవేదనలు అని కూడా మనం వ్యక్తపరచాలంటే దేవుని దగ్గర మనము సమయం గడపాల. ఎంత గొప్ప అధికారి, ఆయన పాదం దగ్గర కూర్చొని విశ్వాసాన్ని వెల్లడిపరిచాడు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన మనిషివిని. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు పిలాతు ఆయనను చూచి ఎంతో ఆశతో, నీ రాజ్యం ఎక్కడది అని అడిగినప్పుడు, ఇకలోక సంబంధమైనది కాదు నా రాజ్యము, అది పరలోక సంబంధమైనది అని సెలవిస్తున్నాడు. నేను సత్యమై ఉంటున్నానని సెలవిస్తున్నాడు. ఆ శక్తితో పిలాతు అవన్నీ కూడా వింటున్నాడు. అంతేకాకుండా పిలాతు యొక్క భార్య మధ్యలో చెప్తుంది, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క మనుష్యుని, ఈ యొక్క నిరపరాధి గురించి నేను కల కంటున్నాను, కానీ కాబట్టి మీరు ఆయనకు విరుద్ధంగా ఏ కార్యము చెయ్యొద్దు, భద్రమని ఆ యొక్క పిలాతు భార్య చెప్పినట్లు మనం చూస్తాం. అయితే ఆ శక్తితో యేసయ్యను పిలాతు వెంబడించి ఎలాగనో యూదుల మధ్యలో నుంచి యేసయ్యను తప్పించాలని పిలాతు ప్రయత్నం చేసినట్లు చూస్తాం. అయితే ఆ యొక్క జన సమూహం సిలువ వేయమని కేకలు వేసినప్పుడు ఆయన ఏమీ చేయలేక తన చేతులు కడిగి, ఆయన మీద ఉండే ఆ రక్త అపరాధము మీ మీదను నీ బిడ్డల మీదను ఉండునుగా కానీ ఆయన చేతులు కడిగేస్తాడనమాట. అలాగనే ఇంకొక వ్యక్తి శతాధిపతి వచ్చి, అయ్యా నువ్వు ఎంతో మందిని స్వస్థపరుస్తున్నావు, అయితే మా ఇంటికి వచ్చేటకు నేను ఏమాత్రం పాత్రుని కాదు, మాట మాత్రం సెలవిమని అడుగుతున్నాడు అనమాట. నా యొక్క పనివాడు స్వస్థ పొందును అని నేను విశ్వసిస్తున్నాను, నీ నోటి నుంచి వచ్చే మాట చాలు ప్రభా అని ఆయన సెలవిస్తున్నాడు. అక్కడ కూడా మన యొక్క గొప్ప అధికారి యొక్క విధేయతను మనం చూస్తాం. మరి యొక్క అధికారిని మనం చూస్తాం, ఆయన ఫెలిక్స్ అని ఆయన పౌలుని అడిగి కూర్చోబెట్టుకొని దేవుని వాక్యం వింటున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇంచుమించు నువ్వు నన్ను కన్విన్స్ చేసినావు, రేపటి దినం మరి ఎక్కువ ఆయన గురించి నేను వింటానని ఆయన పలికినట్లు చూస్తాం. అలాగనే ఆ యొక్క మత అధికారి, ఆ యొక్క
గాంధర్వుడు ఆయన ప్రయాణం చేస్తూ రథంలో వెళ్ళుచుండగా ఫిలిప్ వచ్చి బోధ చేసినప్పుడు ఆ యొక్క యెషయా గ్రంథం 53 అంతా కూడా విపులంగా ఆయనకు తెలియపరిచినప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు, మనకి ఏమి ఆటంకం, నీళ్ళు ఇక్కడ ఉంటున్నది, వెంటనే నాకు బాప్టిజం ఇమ్మని ఆ నకంసపుడు కూడా ఆయన వెంటనే అక్సెప్ట్ చేసి దిగి ఆ యొక్క బాప్టిజం తీసుకున్నట్లు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా సిలువ దగ్గర ఉన్న ఆ యొక్క శతాధిపతి ఆయన మోకాళ్ళ నుండి ఇట్ ఇస్ ఫినిష్డ్ అని దేవుడు సెలవిచ్చినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తానని సెలవిచ్చినప్పుడు నిజంగా ఆయన దేవుని కుమారుడని ఆ అధికారి కూడా ఒప్పుకుంటున్నట్లు చూస్తాం. ఇక్కడ చూసినప్పుడు అనేక లీడర్స్ ఆర్ సీక్రెట్ బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ దినం ఈ వాక్యం వినిచున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆలోచన చేయవలసింది, మనం దేవుని యొక్క అడ్మైరర్గా ఉంటున్నామా, దేవుని బాటను ఇష్టపడుతున్నామా, ఆయన బోధన ఇష్టపడుతున్నామా? రాత్రికాల సమయంలో ఆయన వెతికాడు, వెళ్ళి ఎన్నిసార్లు వెతికాడో తరచుగా వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి ఆయన గురించి 3 మార్లు ఇక్కడ చెప్పబడి ఉంటున్నది. ఒక సందేశంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమంటుంటే ఆ యొక్క మత అధికారి ఆ యొక్క నికోదెము ఏం చేస్తున్నాడంటే అనేక మంది పరిచయులు సదుకేయులు అందరూ కూడా కలుసుకొని యేసయ్యను ఎలాగనో ఆయనను చంపివేయాల, ఎందుకంటే ఆయన ఎన్నో సూచక్రియలను చేస్తున్నాడు, గొప్పగా ప్రబలమైపోతున్నాడని వాళ్ళు ఒక ప్లాన్ వేస్తా ఉన్నారనమాట. అప్పుడు ఆ సమయంలో ఈ నికోదెము మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడంటే, అతడు ఒక మనుషుని మాట వినక మునుబే వాడు చేసినదని తెలుసుకొనగా మునుబే మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా, ఆయన మాట్లాడే మాటలను వినక ముందే తీర్పు తీర్చునా, మన ధర్మశాస్త్రం అట్లా తీర్పు తీర్చదు కదా అని ఆ మతబోధుల దగ్గర ఆయన ఆయన క్రాస్ క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట. నికోదెము ఈ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జీసస్ అనమాట. బోల్డ్ గా వ్యక్తపరుస్తున్నాడు. వెంటనే వాళ్ళు, నువ్వు కూడా గలిలేయుడా అని అడుగుచున్నారు. చూడండి, అట్లా డైరింగ్ గా యేస్వామి కోసము ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా యోహాను సువార్త 19:39లో మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదెము కూడా పోలముతో కలిపిన అగ్గరు రమారమి 150 సేరు ఎత్తుకొని వచ్చాను. చూడండి, నికోదెము ఆ క్రాస్ దగ్గర యేసయ్య బాడీను అరిమతయి యోసేపు ఆయన అది తీసుకున్నప్పుడు పోలంతో దాన్ని శుద్ధీకరణ చేయాలనేటప్పుడు ఆయన 150 సేర్లు అది తీసుకొని అక్కడికి వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. అంటే ఈజ్ అ సీక్రెట్ ఫాలోయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనమాట. ఈ 3 చోటలో యోహాను సువార్తలో మనము నికోదెమును చూడగలుగుతాం. వాట్ ఈస్ అబౌట్ అవర్ ఫెయిత్? అక్కడ ఆయన ఎంతో ఆసక్తితో ఆయన వెంబడించినట్లు చూస్తాం. అయితే 5వ మాటను మనం చూస్తే యోహాను సువార్త 3:5లో యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆయనకు అర్థం కాలే, ఏంది ప్రభా, మరియు తల్లి గర్భంలో ఇంకొక మారు పుట్టాలనా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, శరీరంగా జన్మిస్తే శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయే ఉంటున్నది. ఆయన శరీర ప్రకారంగా ఆలోచన చేస్తున్నాడు అనమాట. మరి ఒక మాట కూడా అడుగుతున్నాడు, నువ్వు యేసు ఇట్లా నువ్వు ఇజ్రాయేలుకు బోధకుడువై ఉండి వీటిని నువ్వు ఎరుగవా అంటున్నాడు. మేము ఎరిగిన సంగతి మేము చెప్పుచున్నాం అంటే దేవుడు యేసయ్య చెప్తున్నాడు, మేము ఎరిగిన సంగతి మేము చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీ అంగీకరింపనీయరు, నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. మేము ఎన్నో సాక్ష్యం చెప్తున్నాం, పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా నేనని, అయితే ప్రజలు నన్ను నమ్మటం లేదని ఇక్కడ దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మించేది ఏంటి అని ఆయనకు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిగా నీటి మూలంగా జన్మించేది అనేది మనం చూస్తాం. అదే యోహాను 7:37-39 వరకు ఈ రీతిగా రాయబడి ఉంటున్నది. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమైన అప్పుడు యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొన వలను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పుచున్నది, వాని కడుపులో నుండి జీవజలము పారునని బిగ్గరగా చెప్పాను. చూడండి, యేసయ్య చెప్తున్నాడు, ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన కడుపులో నుండి జీవజలం పారును అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ. కాబట్టి ఆయన నేనే జీవజలం నేనే అంటున్నాడు యేసయ్య. ఇంకొక మాట ఏమంటున్నాడు, వాక్యమే జీవజలం. అక్కడ మనము పాత నిబంధన యెషయా 55లో కూడా ఈ మాటను మనం చక్కగా చూస్తాము. దప్పికొనలారా మీరందరూ నీళ్ళ ఎద్దుకు రండి, రూకలు లేకుండా మీరు కొనుక్కోండి అని ఆ యొక్క వాక్యము మనకు హెచ్చరిస్తుంది. అది కూడా మనము యెషయా 55లో చూస్తాం అనమాట. అంతేకాకుండా యేసయ్య వాక్యంకు సాదృశ్యమై ఉంటున్నాడు. చూడండి, ఈ వాక్యంను మనం చూసినప్పుడు
దావీదు చాలా చక్కగా ఆ వాక్యాల్ని వివరించి రాసి ఉన్నాడనమాట. దాన్ని గురించి చూడాల. వాక్యము 119:11 నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చూడండి ఎంత గొప్ప మాట. దావీదు సెలవిస్తున్నాడు, నీ వాక్యాన్ని నేను ఎల్లప్పుడూ హృదయంలో పెట్టుకున్నాను ప్రభా. అయితే తిరిగి జన్మించాలంటే ఆ వాక్యం నీ హృదయంలో ఉండాల. ఊరికే మామూలుగా చదవడము, బైబిల్ చదవడము, మళ్ళా దాన్ని మూసివేయడము, అలవాట్లో రావాలా. ఆ హృదయంలో మనము దాచుకోవాలా. దాని ప్రకారం మనము నడవాలా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగా చేసింది. చూడండి ఎన్నోసార్లు మనం ఎంతో వేదనకు గురి అవుతాం. అయితే ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా అందులో మనకు నూతనత్వం కనబడదు. అయితే యేసయ్య మాట ఏదైనా ఆ గ్రంథం నుంచి ఒక మాట మనతో మాట్లాడినప్పుడు మన హృదయము నెమ్మది పొందుతుంది అనమాట. అయితే ఆ రీతిగానే మారుమనసు కూడా జరుగుతుంది. కాబట్టి ఆ వాక్యాన్ని నీళ్లకు పోల్చాడు. నీళ్లతోనూ తిరిగి జన్మించాల. మరి ఇంకొక మాట సంగీతములతోనూ, కొలేషియన్స్ 3:16 సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన భక్తి మూలంతోనూ ఒకనికొకడు బోధించి బుద్ధి చెప్పి కృపాసహితమై మీ హృదయంలో దేవుని గురించి గానం చేయడి. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించడి. ఎల్లప్పుడూ వాక్యం మనలో ఉబ్బుకుచున్న ఊట వలె ఉండాలన్నమాట. ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలనో, ఒక పాపిని చూచినప్పుడు, ఒకడు పాపంలో ఉండేటప్పుడు ఆయన గురించి మాట్లాడినప్పుడు మనం ఏ రీతిగా సంబోధించాలా. ఎందుకంటే అందరం పాపం చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోయాము. కాబట్టి మనం దేవుని దగ్గరికి రావాలని హెచ్చరించాలన్నమాట. పాపం వల్ల వచ్చి జీతం మరణం అనేది మనము బోధించాల. కాబట్టి సమృద్ధిగా మన హృదయంలో వాక్యాన్ని నింపుకోవాలి. అది నీటి ఊట. అందుకే నీటి మూలంగా జన్మించాల. హెబ్రీ పత్రిక 4:12 ఇలాగ సెలవిస్తుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గులను విభజించినట్లు దూర్చుకొని హృదయం యొక్క తలంపులను శోధిస్తారు. దూర్చుకొని పోతుందంట. ఎముకలను దూర్చుకపోతుంది, ప్రాణాత్మలను దూర్చుకొని పోతుంది. మనతో మాట్లాడుతుంది వాక్యం. రెండంచెలి వాడిగల ఖడ్గం మాట్లాడే నాతో మాట్లాడుతుంది, వినుచున్న నీతో అది మాట్లాడుతుంది. when the word of God speaks to you, we need to correct ourselves. మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. ఎందుకంటే రెండవ తరుణం అనేది మనకు ఇవ్వబడదు. ఒకవేళ మన మరణ దినం దేవుడు మరుగుపరిచాడు. ఆయన రాకడ కూడా మనకు మరుగుపరచబడి ఉంటున్నది కనుక వాక్యం మన దగ్గర వచ్చినప్పుడు వి నీడ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. 1 యోహాను 5:7 సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ మూడు సాక్ష్యం ఇస్తుంది అని సెలవిస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఒకవేళ గుడిలో నుండి వాక్యం వినొచ్చు, యూట్యూబ్లో వాక్యం వినొచ్చు, టీవీలో వాక్యం వినొచ్చు. ఒకరోజు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు నాకు తెలియదు ప్రభా ఈ వాక్యం అంటే, ఈ వాక్యాలు మన ఎదురుగా సాక్షి కొరకై నిలబడతాదంట. కాబట్టి వెన్ ఎవర్ యూ హ్యావ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, ఆమోస్ గ్రంథంలో సెలవిస్తాం ఒక కరుకాలం రాబోతున్నది. ఆ కరుకాలంలో ఎవడకు ఆ వాక్యం దొరకదంట. అంతకుముందే మనం ఎన్నో వాక్యాలను కంటతో చేసుకోవాలా. మన చిన్న బిడ్డలను ఎంతో బాధపడి వాళ్ళకి ఆ వాక్యం నేర్పించాలా. కొన్ని ఇళ్లలో చిన్న బిడ్డలు హృదయపూర్వంగా వాక్యాన్ని రిసీవ్ చేస్తారు. యవనస్తులు అయితే వాక్యానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. కాబట్టి మనం గోజాడి ఏ రీతిగానో పాలు తాపినట్లు ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళలో మనం బోధించాల. అందుకే ప్రసంగి గ్రంథం సెలవిస్తుంది, నీళ్ళ మీద నీ ఆహారంను వేయి, ఒకరోజు దాని ఫలితం నువ్వు చూస్తూ ఉంటాడు. కాబట్టి వీ నీడ్ టు డూ అవర్ డ్యూటీ. వాళ్ళు తీసుకుంటారో లేదో అది దేవుని ఇష్టం, కానీ మనం మన వంతు చేయాల. కాబట్టి నీటి మూలంగా ఒకడు జన్మించాల. మరి ఆత్మ మూలంగా జన్మించాలంటే 2 వాక్యాలని మనం చూస్తాం. మొట్టమొదటిగా అందరికి మనకు తెలిసినది పాత నిబంధనలో హెచ్కేల్ గ్రంథంలో చూస్తే 37 అధ్యాయము 9-10 అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు నువ్వు ప్రవశించి ఇట్లు అనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా జీవాత్మ నలుదిక్కులుండి వచ్చి అంతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కకు చెప్పసక్యం కాని మహా సైన్యమై నిలిచిరి. చూడండి గాలి అక్కడ ఒక మాట నికోదేముతో మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే
8వ వచనం, గాలి తనకిష్టమైన చోటును వీసును, నీవు దాని శబ్దము వింటువే గాని అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగనే ఉండును అనేను. చూడండి, అక్కడ చూస్తే జీవాత్మ నలుదిక్కుల నుంచి వీస్తుంది, శబ్దం మాత్రం విన్నాడు హేచ్కెలు. అయితే ఆ యొక్క లోయలో ఉండే ఎండిన ఎముకలన్నీ లేచి ఒక సైన్యంగా నిలబడింది అనమాట. అయితే ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆయన అనుభవించాడు పాత నిబంధనలో. ఆ రీతిగానే కొత్త నిబంధనలో మనందరికీ తెలుసు, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ 2nd చాప్టర్ లో మనం చూస్తాము. అప్పుడు వేగముగా వీచుచున్న బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఆ ఇల్లంతా నుండెను, మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభజింపనట్లు వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. చూడండి, అందరు కూడా మేడగదిలో భయంతో వణుకుతో ప్రార్థన చేస్తూ ఉంటుండగా బలమైన ఒక గాలి వీచెను. అప్పుడు ప్రతివాని మీద ఆ యొక్క గాలి వీచినప్పుడు ఆ యొక్క నాలుకలు లాంటివి, ఒకటి అగ్నిమయమైన నాలుకలు వాళ్ళ మీదకి దిగి వచ్చినట్లు వాళ్ళు చూస్తారు. అప్పుడు వాళ్ళు భాషలతో నిండి మాట్లాడతారన్నమాట. వాళ్ళు ఆ యొక్క గాలిని అనుభవించారే కానీ దాని యొక్క ఫలంను, పరిశుద్ధాత్మను ఆ భాషలతో అనుభవించారనమాట. ఈ 2 మాటలు మనం చూచినప్పుడు నీళ్లతోనూ ఆత్మతోనూ మనము జన్మించాల. పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతగానో మనకు అవసరం. ఒకవేళ మనము రక్షణ పొందిన వారమైతే కొంతకాలం బాగా పరిగెత్తాం. అయితే మనలో ఛార్జ్ లేనప్పుడు మనము సెల్లులో ఎట్లా సెల్ ఫోన్ పనిచేయదు, అలాగా ఛార్జ్ లేకుంటే మనం కూడా దేవుని కోసం నిలిచే ఒక మండుచున్న దివట్టిగా ఉండలేకపోతాం. కాబట్టి పరిశుద్ధాత్మ తాకిడి ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసుకొని, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్, ఆయన ఆత్మ మన మీద ఉన్నప్పుడే మనం కార్యం చేయగలుగుతాం. అందుకే యెషయా గ్రంథం 61 ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద ఉంటున్నది, బీదలకు సువార్త చెప్పుటకును, నలిగిన వారికి విడుదల, సరలో నుండి వారికి విడుదల, రక్షణ అనుగ్రహించుటకు యెహోవా వస్త్రము ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు అని సెలవిస్తున్నాడు 61లో. అలాగనే లూకా సువార్తలో కూడా మనం చూస్తాం. కాబట్టి మనము ఈ దినంలో దేవుని యొక్క వాక్యాన్ని బూదిగంతం వరకు మనం తీసుకొని వెళ్ళాలంటే ఆత్మతో మనం జన్మించాలా. ప్రతినిత్యం ఆత్మ నడిపింపు మనకు అవసరమై ఉంటున్నది. ఆత్మ నడుపుము మనం పాట పాడుతాం. కాబట్టి పరిశుద్ధాత్మను కోరుము అంటున్నాం. అయితే మనం కోరాలా, పరిశుద్ధాత్మను దేవుణ్ణి కోరి ఆయన హృదయంలో నింపుకోవాలా, పొంగి పొరలుచిన అనుభవంలోకి మనము నడిపింపబడాలన్నమాట. అయితే నికోదేము ఈ 2 మాటలు విన్నాడు. అంతేకాకుండా నిత్య జీవం, దేవుని రాజ్యాన్ని ఎలా పొందుకోవాలని ఆయనతో డిస్కస్ చేసినప్పుడు కొన్ని మాటలను దేవుడు అక్కడ మనము జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాడు. ఆ నిత్య జీవం అనేది ఎవర్ లాస్టింగ్ లైఫ్. యోహాన్ 17:3, అద్వితీయ సత్యదేవుడిని నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అంటే అద్వితీయ సత్యదేవుడు యేసయ్య, ఆయనను మనము విశ్వసించాలా. అంటే దేవుడు ఆ యొక్క గొప్ప పరమ తండ్రి ఆయన పంపిన యేసుక్రీస్తును మనం ఎరుగాల, తెలుసుకోవాలా. రుచి చూచి ఎరుగుతిని అని ఆ యొక్క దావీదు సెలవిస్తున్నాడు. నువ్వు ఆయనను అనుభవించినావా, రుచి చూచినావా, ఆయన నీతో మాట్లాడినాడా, ఆయన మెల్లని స్వరం ఎప్పుడైనా విన్నావా? ఒకసారి ఆలోచన చేయాలా. యోహాను 3:16, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునని ఆయన అక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ఈ నిత్య జీవం నీకు అవసరమా? అయితే ఆయన పంపిన యేసయ్యను నువ్వు ఎరుగాల, నువ్వు తెలుసుకోవాలా. నీ యొక్క స్వయ జీవితంలో ఆయనను అనుభవించాలి, ఆయనతో పాటు నడవాలి. అప్పుడే నీకు నిత్య జీవం లభిస్తుంది. మనం అనుకుంటున్నాం నిత్య జీవం చనిపోయినాగా ఎల్లకాలం ఆయన రాజ్యంలో జీవిస్తాం. అది కాదు, ఇక్కడ ఈ లోకంలోనే ఆ నిత్య జీవం ప్రారంభం అవుతుంది. ద వే యూ స్టార్ట్ యువర్ లైఫ్ విత్ జీసస్, ఈ ఈస్ టేకింగ్ యూ, ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందుకే చెప్తున్నాడు కదా, ఎవడైనా నాలో నిలిచి ఉన్నట్లయితే ఆయన కడపటి వరకు, ఆయన ఆత్మ మనలో నిలిచి ఉంటే మనం ఈ నిత్యత్వంకు వారసులుగా అయిపోతాం అనమాట. అందుకే యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడు అంటున్నాడు. ప్రవేశం అవతల పెట్టండి, చూడలేదు అనేసినాడు. కొత్తగా నువ్వు జన్మించాలా, నీళ్లతోనూ ఆ ఆత్మతోనూ. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచివాడు నిత్య జీవకాలముడుగా వానికి తీర్పులోనికి రాక మరణంలోండి జీవంలోనికి దాటించున్నానని మీతో నిక్షేపంగా చెప్తున్నాను. అంటే నా మాటలను విని నన్ను పంపిన వాన్ని
మీద విశ్వాసం ఉంచాలా. అంటే దేవుని మాట వినాలా. ఆయన పంపిన యేసయ్య, మనం దేవుని ఎవడనూ ఎప్పుడునూ చూడలేదు, యేసయ్యను మనం చూసాం. యేసయ్యను చూచినాం గనుక ఆయనను చూచిన ఆయనను నమ్మాలా, ఆయనలో విశ్వాసం ఉంచాలా. ఎప్పుడైతే ఆయనలో విశ్వాసం ఉంచుతామో మనకు నిత్య జీవం లభిస్తుంది. మరణంలో నుండి మనము జీవంలోకి దాటి వెళ్తామన్నమాట. అయితే 2026 సంవత్సరం క్రింద యేసయ్య లోకంలో సంచారం చేశాడు. ఇప్పుడు ఎక్కడ నువ్వు యేసయ్యను చూడగలుగుతా అంటే వాక్యంలోని సజీవ వాక్కుగా మన చేతిలో దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు. అక్కడ మనం ప్రతిరోజు ఉదయం దేవుణ్ణి మనం చూస్తాం. ఆయనను మనం చూసినప్పుడు విశ్వసించాలా. నీ యొక్క ప్రతి అవసరం కోసం, అప్పులే కానివ్వండి, కోర్టు కేసు కానివ్వండి, భూమి తగరారు కానివ్వండి, లేకుంటే బిడ్డల యొక్క సహవాసం సరిగా లేకపోయినా, ఏ పాపమైనా అన్నిటికైనా యేసయ్య జవాబుగా ఉంటున్నాడు. మరలా యోహాను స్వార్థ రోమా పత్రిక 6:23 చూస్తే, ఏలయనగా పాపము వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అని సెలవిస్తున్నారు. కాబట్టి ఈ నిత్య జీవాన్ని మనం అనుభవించాలంటే పాపం వల్ల వచ్చి జీవితం మరణం. కాబట్టి ఈ పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య చెంతకు మనము దగ్గరికి రావాలి. అంతేకాకుండా 21:1-4 రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి వచ్చిట నేను చూచి తిని అని యోహాను రాస్తున్నాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉండురు, వాళ్ళ దేవుడు దానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చూడండి, ఇంత ఆధిక్యత దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. అయితే దాన్ని స్వీకరించాలా. దాన్ని మనము కాళ్ళతో తన్నుకొని ఈ లోకంలో జీవిస్తున్నాం. అయితే దేవుడు నీళ్లతోనూ ఆత్మతోనూ నువ్వు నిన్ను కడుక్కోవాలంటున్నాడు. చూడండి, నీళ్లను అడిగినప్పుడు మరి ఒక చోట కూడా హెచ్కెల్ గ్రంథంలో 36:25-27 చూస్తే, మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను నీ మీద శుద్ధ జలము చల్లుదను, నీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్ర అంతయు తీసివేసేదను, నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నేను నీకు కలుగ చేసేదను అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని చేతిలో మన ఆత్మను మనము ఇయ్యాల. చూడండి, పాతకాల ఆ యొక్క భక్తులందరూ కూడా, యోబు కానివ్వండి, ఇంకా దావీదు కానివ్వండి, ఈ నిత్య జీవం కోసం ఈ నికోదేము లాగా వాళ్ళు కూడా కనిపెట్టినారు. చూడండి, దావీదు ఏమంటున్నాడంటే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గము నువ్వు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదని, కుడి చేతుల నిత్యము సుఖము కలదని దావీదు పలుకుతున్నాడు. అలాగనే యోబు కూడా ఏమంటున్నాడంటే, యోబు అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచుని నేను ఎరుగుదును అని సాక్ష్యం ఇస్తున్నాడు. దే హ్యాడ్ ద ఫీలింగ్ డెఫినెట్లీ దర్ విల్ బి ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది వాళ్ళు గట్టిగా పలికారు. ఇంకా దానియేలు కూడా ఏం పలికినాడంటే, మరియు సమాధులలో నివసించు అనేకులు మేల్కొందరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలు అగపరచుటకును వాళ్ళు నిత్యముగా ఆ లేనని మేల్కొందురని ఆయన మాట్లాడుతున్నాడు, దానియేలు కూడా. కాబట్టి నిత్య జీవం అని ఒకటి ఉంటున్నదని నిరీక్షణతో దావీదు బతికాడు, అబ్రహాం పరిగెత్తాడు, ఇక్కడ యోబు పరిగెత్తాడు, దానియేలు పరిగెత్తాడు. మనం ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే దేవుని దగ్గర నికోదేములాగా రావాలా, మనం ఆయనతో పలుకాల. నయమాన్ గురించి ఒక మాట చెప్పబడింది, నీళ్లతో కడిగబడినాడు, ఆయన వాక్ వెళ్ళి నువ్వు యోర్దాన్లో 7 మారు కడుగమంటే ఆయన వెంటనే ఆ మాటకు ఒబీడియన్స్ అయినాడు. మొట్టమొదట రిలక్టెంట్ అయినాడు. అటు తర్వాత పనివాడు చెప్పినప్పుడు వాడు వెళ్ళి నీళ్లతో తన్ని శుద్ధి చేసినప్పుడు ఆయన దేహము పసిపిల్ల దేహం వల్లే మారింది. అటు తర్వాత ఆయన ఏం పలుకుతున్నాడంటే, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవ జనుని దగ్గరికి వచ్చి అతని ముందర నిలిచి, సిద్ధగించుము, ఇజ్రాయేలీలున్న దేవుడు తప్ప లోకమందటిలో మరి యొక్క దేవుడు లేదని ఆయన పలికెను. చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం. అక్కడ నీళ్లు, అక్కడ ఆత్మ, రెండు కూడా చూస్తాం. నీళ్ళంటే ఆ వాక్కును ఇస్తున్నాడు ఎలీషా, ఆ వాక్కు ప్రకారం ఆయన మూలిగి స్వస్థ పొందినాడు. అలాగనే నూతన గ్రంథంలో యోహాన్లో మనం చూస్తే 9వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో యేసయ్య పుట్టిగుడ్డి వారిని స్వస్థపరుస్తున్నాడు. ఆయన భూమి మీద ఆ ఉమ్మి వేసి ఆ బురదను తీసి ఆయన కనులలో పూసి సిలోవాం దగ్గర వెళ్ళి కడుక్కుమని చెప్తున్నాడు. వెంటనే ఆయన లోబడినప్పుడు ఆయన చూపు పొందాడు అనమాట. అక్కడ నీళ్లును ఆత్మకార్యాలు జరిగినాయి. వెంటనే ఆయన, నువ్వు
ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసిస్తువా అని అడిగినప్పుడు నిజంగా ఆయన నాకు చూపించినాడు గనుక ఆయనను చూచుచున్నాను, నీతో ఆయన మాట్లాడుచున్నాడు గనుక ఆయన ఏమంటున్నాడంటే నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనకు మ్రొక్కెను అని వాక్యం ఉంటున్నది. చూడండి, ఇమీడియట్లీ పరిశుద్ధాత్మ కార్యం, హీ యాక్సెప్ట్స్ ద లార్డ్ జీసస్. ఆ యొక్క నీళ్లతో ఆయన కడుక్కుంటున్నాడు. నీళ్ళే కాకుండా యేసయ్య వాక్, నువ్వు వెళ్ళి కడుకుము. సిలోవాం అనే దానికి పంపబడినవాడు ఎవడు లేడు, యేసయ్య ఒక్కడే. కాబట్టి ఈ లోకంలో ఈ నీళ్లతోనూ ఆత్మతోనూ జన్మించే అనుభవంలోకి మనం రావాలా. ఈ కడపటి దినములలో వాక్యాన్ని తోసివేయకుండా మనం అందరూ కూడా ఆ వాక్యానికి లోబడాలా. అందుకే సంఘంతో దేవుడు మాట్లాడినప్పుడు వాక్యం గురించి ఏం చెప్తున్నాడంటే ఎఫెసీ 5:26, అది కళంకమైనను ముడతైనను అటిది ఏమైనను లేక పరిశుద్ధమైనదాను నిర్దోషిగైనను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొన వలనని వాక్యంతో ఉదక స్నానం చేతి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దానికోసం తను తానే అప్పగించుకున్నాడు. యేసయ్య తను తాను అప్పగించుకున్నాడు సంఘం కోసం. వాక్యంతో ఉదక స్నానం చేశారు కాబట్టి అది కళంకము ముడత ఏది లేకుండా పరిశుద్ధ పెళ్లి కుమార్తెలే తయారు కావాలని తను తాను అప్పగించుకున్నాడని వాక్యం సెలవుస్తుంది. ఈ వాక్యం వినిచిన ప్రియ బిడ్డ, నువ్వు కూడా నువ్వు తగ్గించుకొని వాక్యంతోనూ ఆత్మతోనూ మనం శుద్ధీకరింపు పడాలా. అట్లయితే నూతన జన్మం ఎత్తుతాం. అప్పుడు పరలోక రాజ్యంలో మనకు కూడా వారసు ఉంటున్నదని ఈ వాక్యంతో నికోదేముతే కాకుండా మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాలు మరలా నీ జీవితం రాకపోవచ్చు. అయితే నేడే ఈ వాక్యం వినిచున్న ఈ సమయంలోనే గ్రంథాన్ని ప్రతి నిత్యం చదవండి. ఆత్మతో నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలా. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. తొలకరి వాన ఆ కాలంలో, ఆది అపోస్తుల కాలంలో వచ్చింది. అయితే కడవరి వాన రెడీగా ఉంటున్నది. అప్పుడు యోవేల్ గ్రంథంలో చెప్పినట్లు అనేక మంది మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానంటున్నాడు. యవ్వన బిడ్డల మీద ప్రత్యేకంగా కుమ్మరిస్తానంటున్నాడు. లెట్ us obey the word of God and receive the spirit and walk in the holy way. May God bless this message in our midst. ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామకు ప్రభా వందనాలు. అయా నీ నోటి నుండి ఊడిపడిన ప్రతి ఒక్క మాట జీవం గలది ప్రభా. అయా నికోదేము ఎంతో గొప్ప అధికారి అయి ఉన్నప్పటికీనైనా తను తాను తగ్గించుకొని రాత్రికాల సమయంలో నీ బోధ వినుటకునైనా ప్రతి రాత్రి నీ దగ్గర వచ్చి ప్రభా మారు మనసు పొందినాడు ప్రభా. ఆ రీతిగా వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ కూడా హృదయంలో మార్పు చెంది అనేక మందిని యేసును చూపెట్టుటకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.